ఉంటే మొత్తం ఖాళీ చేయండి, ప్రశాంత సురక్షితంగా అక్కడ మన ఇంటికి పోండి. అవసరమైతే మన ఇల్లు ఖాళీ ఉంది, ఈయన ఉండండి. ఇంట్లోకి పెద్దమ్మ ఉంటుంది కదా, ఇంట్లో మొత్తం ఉండండి. అక్కడ రాదరికి పోయి రాకండి, ఇక్కడ చాలా డబ్బుంది వచ్చేది. ఇప్పుడు కాల్ చేయాలా మీరు? వర్షాలు బాగా పడుతున్నాయి ఈరోజు. అది ఇంకోటి 3-4 ఇంచులు ఉంది, దగ్గర 10 ఇంచులు ఉంటుంది. ఎంత మొత్తం 4 టోటల్గా కూడా తీసుకుంటాడు. ఏడబడుకోవాలంటే కూర్చొని మాట్లాడుతుంది రాని దాన్ని కూర్చొని అంటే లెటర్ ఇవ్వమంటాడు మాకు. పడితే కొత్త కొట్టాడు నా పేరు కోనేరు శ్రీనివాసు. నేను తెలంగాణ మత్స్యకారుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మరియు అభినయ్ టీవీ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం. మరి ఈరోజు మా పెద్ద చెరువు మరి ఈరోజు 2 రోజుల నుండి అలుగు వాడుతుంది. మరి ఈరోజు 3 నుండి 4 ఇంచుల హైట్ వస్తుంది. పైన ఏదైతే గ్రామాలలో తాండలలో వర్షానికి అడవి ప్రాంతంలో వర్షానికి పెద్ద ఎత్తున నీళ్లు రావడం, వరద పెరగడము, మరి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కలగకుండా అక్కడ ఉన్న గ్రామాలకు వెళ్ళి కానీ వేపురుగేరి, కొమ్మిగేరి, మరి చిత్రాయపేట, మరి గిటిపుట్ట, పాతతోట, మరి ఇది మడుగునగర్ కాలనీ, మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి చాలా వార్డులు ఉన్నాయి. వాళ్ళలో 4 దగ్గర కట్టుకున్న ఇళ్లలోకే ఖాళీ చేసి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ముఖ్యమైన మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా కోరడం జరిగింది. ఇప్పుడే ఫోన్ చేసి ఆయన హైదరాబాద్కి వెళ్ళి సెక్రటరియట్కి వెళ్ళి ఫోన్ చేయడం జరిగింది. కనుక ఈరోజు ప్రత్యేకంగా మేము ఇక్కడికి రావడం, మరి ఇక్కడ ఉన్న దృశ్యాలు కూడా చూడడం, ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా మేము ఎమ్మెల్యే గారు ఎటువంటి రక్షణ చర్యలు చేపడతా ఉన్నారు. ఈ ఏదైతే ఈ అలుగులో నీళ్లు పారుతున్నా మన ఈరోజు 2 చుట్ల కరకట్టలు ఏర్పాటు చేసి మరి లక్షణంగా ఒకటే నాల, ఒకటే కాలువ, ఒకటే విధంగా పోయి అక్కడ మొత్తం పెద్ద చెరువుకు మరి ఏదైతే ఉందో ఆ చెరువుకు మొత్తము పోయే విధంగా చేస్తారని చెప్పి బడ్జెట్ కూడా కేటాయించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద నీళ్ళు ఇంటికి పోవడం వల్ల చిన్నారులు కానీ మహిళలు కానీ అవతల జీవితాలకి దాటే ఇళ్ళ పక్కన ఉన్న కాలువల కాడికి కూడా దూరంగా ఉండాలి. మరి ఈ చెరువుపై ఏమైనా ఆక్రమణలు జరిగాయా? ఈ చెరువు పైన ఆక్రమణ అంటే ఇక్కడ మొత్తం టోటల్గా ఇసుక డంపింగ్ చేయడము, ఫిల్టర్ ఇసుక చేయడము, మరి ఇక్కడ గుట్టకు మట్టి తీయడము, మట్టి మొత్తం తీసి అలా దళారులకు అమ్ముకోవడము, దళారులకు వేస్తా ఈ చెరువులో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్కు సంబంధించిన చెట్లు కూడా, ఫారెస్ట్కు సంబంధించిన భూమిని కూడా అన్యక్రాంతమైంది కనుక వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తక్షణమే హైడ్రా కూడా ఇక్కడ తీసుకొచ్చి పాలమూరికి హైడ్రా గ్రామ కార్యక్రమాలు కూడా చేపట్టాలి. మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వీటిపైన చాలా సీరియస్గా ఉన్నాడు. ఎవరైతే అక్రమాలు నాలుగు ఇల్లు కడితే కూడా తొలగించాల్సిన అవసరం ఉంది కనుక. నమస్కారం, నా పేరు గంజి శ్రీనివాసులు. ఈ పెరిచెరువు వచ్చేసి టోటల్గా 45 ఎకరాలు ఉంది. దాంతోపాటు ఈ అల్లు వెళ్ళడంతో కింద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఇంకా విలేజ్లో ఉన్న వర్షాలకు ముందు నుంచి వాటర్ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ వస్తుంది. వాటర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు అందరూ అప్రమత్తంగా ఉండి కింద ఏదైతే కిదవైపేట, వీపురిగేరి కింద అక్కడ ఏదో కొమ్మిగేరి కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాల సైడు అందరూ అప్రమత్తంగా ఉండి నీళ్లు ఎప్పటికప్పుడు ఇరిగేషన్ వాళ్ళు మనకు సమాచారం అందిస్తూనే ఉన్నారు. దాని ప్రకారం అందరు జాగ్రత్తలు కోరుకుంటున్నారు.